నా పేరు అంజయ్య. అంతేనా? ఉమ్. ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది అంటున్నారు? కాంగ్రెస్ పాలన దొంగ పరిపాలన. ఆ, అది రైతు బంధు అని అది లేదు, ఆ, రైతు రుణమాఫీ అని ఇది లేదు, ఈ పింఛన్ అని ఇది లేదు, ఏది లేదు. కానీ నా పాలనలోనే రైతులు బాగుపడుతారు, కేసీఆర్ రైతులను ముంచిండు అంటుండు కదా రేవంత్ రైతు రెడ్డి. రైతులకు కేసీఆరే దేవుడు. ఉమ్, ఇక అంతకు మించి చెప్పేది ఏం లేదు. ఉమ్, ఇక ఆ దేవునికి మన కంటే మిక్కిలి ఇంకేముంటుంది నాన్న. ఆ. మరి దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చి మంచి చేసిండా కేసీఆర్? కాళే చెడు కాళేశ్వరము ప్రాజెక్టు చేసి నీళ్లు తేకుంటే ఈ ఎవరికి కూడా తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అట్లా ఉన్నదాన్ని నీళ్ళు తినడానికి తిండి అయింది, నీరు వచ్చింది. మళ్ళా అన్ని విధాల రైతు బంధు చేసిండు, అందరూ సస్యశ్యామలంగా ఉండిండ్రు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎప్పటి చెప్పో ఎనుగులనే పెట్టిండు. ఇక దాని గురించి ఏం చెప్పేది ఏం లేదు, అంతా దొంగ పరిపాలనే. ఈ రేవంత్ రెడ్డి గురించి అడిగితే మాట్లాడకపోతే అయితే లేదు. ఇదే మాట్లాడ బుద్ధి అవుడేంది. రేవంత్ రెడ్డి చేసింది ఏముందమ్మా, ఏం లేదు, అంతా వస్తుంది. నేను 6 గ్యారెంటీలు అమలు చేసిన, 6 గ్యారంటీలు చేసింది, ఒక్కటి కూడా చేసింది ఏది లేదు. ఫ్రీ బస్సు ఒక ఫ్రీ బస్సు చేసిండు, అది ఎవరికి? పల్లెటూరులో వరకు మాత్రం ఏం లేదు. అది ఏమున్నా సిటీలో ఉన్న వాళ్ళకి, అది ఉద్యోగస్తులకి. వాళ్ళు ఈడెక్కి ఆడ దిగడానికి, ఆడెక్కి ఈడ దిగడానికి మాత్రం వాళ్ళకే. కానీ ఈ పల్లెటూరు వాళ్ళు మాత్రం ఎందుకు పోతారమ్మా సిద్దిపేటకు?